ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో కుంగిపోయిన తమను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ గోడును అర్థం చేసుకుని కొనుగోళ్ల విషయంలో స్పీడ్ పెంచాలంటున్నారు రైతులు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున కల్లాల్లో ధాన్యం ఉన్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిసిపోయిన ధాన్యం మొలకలెత్తుతూ ఉండడంతో మరింత ఆందోళనలో ఉన్నారు రైతన్నలు. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. నరేష్, చెప్పండి, ఒక పక్క ధాన్యం మొలకలెత్తేస్తోంది, కానీ అధికారులు మాత్రం త్వరితగతిన పనులు చేపట్టట్లేదు అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు. మరి అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఆ కొనుగోలులో జాప్యం జరుగుతుంది. 7,149 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ 30 రోజులుగా ఆ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ నత్తనడగన సాగుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది కానీ, ఇక్కడ ఐకేపీ సెంటర్లకు సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళంతా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ కారణంగా రైతులు నిండా మునిగే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో మంచిర్యాల, నిర్మల్లో ఎక్కువగా వరిధాన్యం సాగు అవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఏకంగా 1,76,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని టార్గెట్ పెట్టుకొని కొనుగోలు చేశామంటున్నారు. అయితే 25 రోజుల్లో కేవలం 80,000 టన్నుల మెట్రిక్ టన్నులకు సంబంధించిన వరిధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. 10,998 మంది రైతులు ఉన్నారు ఈ మంచిర్యాల జిల్లాలో. ఇక్కడ పూర్తి స్థాయిలో సెక్టార్ 3లో ఇప్పటి వరకు వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. అందుకు కారణం గన్నీ బ్యాగుల కొరత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. లారీల కొరత, అమాలీల కొరత, ఈ విధంగా కొరత కారణంగానే వరిధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోని చెబుతున్నారు. రైతులు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. తూకం వేసిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. పైస్థాయి అధికారులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కింది స్థాయి సిబ్బంది కానీ, అధికారులు కానీ, జిల్లా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కానీ వేగం పుంజుకోవడం లేదని చెప్తున్నారు. దాని కారణంగా అకాల వర్షాలు వైపు ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో కళ్ళాల్లో ఉంచిన ధాన్యం అంతా తడిసిపోతుంది. ఈ కారణంగా మళ్ళీ ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదయం అంతా ఎండలుంటే సాయంత్రం వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అకాల వర్షాల కారణంగా మళ్ళీ వరిధాన్యం తడుస్తుంది. దీని కారణంగా మొలకలు వస్తున్నాయని చెప్తున్నారు. 80,000 టన్నులకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన వరిధాన్యాన్ని మాత్రమే మంచిర్యాల జిల్లాలో కొనుగోలు చేశారు. అటు నిర్మల్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. 1,36,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అక్కడ 60% మాత్రమే పూర్తయింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా మెట్రిక్ టన్నులకు సంబంధించి 3,36,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. అక్కడ 50-60% మాత్రమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. వేగవంతం చేయాలి. ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో వరిధాన్యాలను కళ్ళల్లో ఉన్న ఆరబెట్టినవి, కళ్ళల్లో కొనుగోలుకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ జిల్లా శాఖకు సంబంధించి కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా కింది స్థాయిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని కారణంగా రైతులు నిండా మునిగిపోతున్నారు. రబీ పంటలకు సంబంధించిన వరిధాన్యాన్ని అమ్ముకోలేక, అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోలేక ముప్పు తిప్పలు పడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది.